నిజంగా దేవుడికి చాలా ఇష్టమైంది ఏంటో తెలుసా? పశ్చాత్తాపం. ప్రియమైన వారలారా, దేవుడికి ఎంత ఇష్టం అంటే పశ్చాత్తాప పడుతున్న వాడిని చూసి వెంటనే ఆదరిస్తాడు, వెంటనే బలపరుస్తాడు. ఎందుకంటే ఆయన ఎందుకు చేశావు అనడు, కానీ ఆయన ఏమంటాడంటే ఇంకా ఎందుకు మారటం లేదు అంటాడు. ప్రియమైన వారలారా, ఆయన కావలసింది నిజంగా నేను పాపిని, నేను తప్పు చేశాను, ఆ పశ్చాత్తాపం ఆయనకు కావాలి. నిజంగా పశ్చాత్తాపము కలిగిన హృదయం అంటే దేవుడికి చాలా ఇష్టం. ఒకవేళ చేసిన తప్పుల గురించి మాట్లాడితే మనుషులు చిన్నగా మాట్లాడతారేమో, కానీ దేవుడు ఎప్పుడు తృణీకరించేవాడు కాదు. మాట్లాడారు ఎప్పుడైనా ఒకరోజు ఏదైనా హార్ష్గా కోపంతో మాట్లాడానని కూడా నాకేమనిపిస్తుందో తెలుసా? దేవా, పలానా రోజు యాక్సిడెంట్లో నన్ను బతికించింది ఈ మాట మాట్లాడించడానిక? ఎందుకు మాట్లాడాను అలా? ఆ రోజు చచ్చి ఉంటే అసలు ఈ మాట మాట్లాడడానికి నేను ఉండేవన్నా? లేదు, అనుకుంటున్నా ఉండాల్సిందే. ఏదైనా ఒక ఆలోచన వస్తున్నప్పుడు, తండ్రి అసలు ఇలా ఆలోచిస్తున్నావేంటి? ఆ రోజు అక్కడే చచ్చుంటే ఈరోజు ఇలా ఆలోచన వేసేవన్నా? ప్రతి మనిషి జీవితంలో వెనక్కి వెళ్ళి చూసుకుంటే, తలపూసుకుంటే మనం చేసిన తప్పుకు కుమిలిపోతుంటాం. ప్రియమైన వారలారా, నన్ను కాపాడి నన్ను ఎంతవాన్ని చేసి ఇన్ని చేసిన ఆయనకు నేను ఎంత ద్రోహం చేశానని నిజంగా మనసు పీడిస్తుంటుంది. ప్రియమైన వారలారా, దేవుడు మనకు చేసినవన్నీ మనం మర్చిపోతుంటాం, కానీ ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఈ 30 ఏళ్ళు, ఈ 20 ఏళ్ళు, ఈ 40 ఏళ్ళు ఆలోచించగలిగితే ఇన్ని చేసిన ఆయనకు నేను ఇదా చేసింది అనుకున్నప్పుడు నిజంగా గుండె తరుక్కపోతుంది. ప్రియమైన వారలారా, ఒక ఎదిగిన కొడుకు తల్లి దగ్గర కూర్చొని, శవం దగ్గర కూర్చొని, చిన్నప్పుడు నన్ను ఇలా పెంచావు కదమ్మా, నాకు ఇలా చెప్పావు కదమ్మా, ఇదిగో పలానా రోజు ఇలా చేసావని తలపోసుకుంటూ ఏడుస్తుంటాడు. ప్రేమ అలాగే ఒక భర్త శవం దగ్గర భార్య వారి వైవాహిక జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలు పలానా రోజు ఇలా చేసావు కదయ్యా అని ఏడుస్తుంటది. ఏమంటే ఆ ఏడుపును ఎవరు ఆపలేరు. ఎందుకు? అవన్నీ జ్ఞాపకానికి వస్తుంటాయి. నిజమైన పశ్చాత్తాపం అలా రావాలి. ప్రియమైన వాళ్ళారా, మనం ఏమనుకుంటున్నాం తెలుసా? తప్పు చేస్తాం, మళ్ళీ వెంటనే ఏమి జరిగినట్టు గతం అయిపోయిందంట. పశ్చాత్తాపం ఏది? ఒక బూతు మాట మాట్లాడితే 2 రోజులు ఏడవాలి. పరిశుద్ధమైన మాటలు నా నోటిలో, పాటలు, గ్రంథాన్ని, దేవాలయము, యేసుక్రీస్తు రక్తం ఏంటి? అసలు ఆ మాట నా నోటికి ఎలా వచ్చింది? ఆ బాధ మనకి అంటే ఆ నిజమైన పశ్చాత్తాపం ఎందుకు రావటం లేదంటే మనం తలపోయటం లేదు. పేతురు గారు తెల్లవారుజామున లేచాడు. లేవగానే కోడి కూసింది, అంతే. ఆ కోడి కుయ్యగానే ఆయనకి ఏం జ్ఞాపకం వస్తుందంటే, నేను 3 సార్లు అబద్ధం ఆడానన్న సంగతి జ్ఞాపకం వస్తుంది. ఆ మూల కూర్చొని వల ఏడుస్తున్నప్పుడు మిగిలిన శిష్యులందరూ వచ్చి, పేతురు గారు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఇదిగో కోడి కుయ్యగానే నాకేం జ్ఞాపకం వచ్చిందంటే, నేను 3 సార్లు అబద్ధం ఆడిందే నాకు జ్ఞాపకం వచ్చింది అని ప్రతిరోజు అంటుండేవాడు. అది ఎప్పుడో జరిగిపోయింది కదా పేతురు గారు, ఇంకా ఎందుకు బాధపడుతున్నారు? యేసుక్రీస్తు మిమ్మల్ని క్షమించాడు కదంటే, ఆయన క్షమించినా నేను అలా అబద్ధం ఆడకుండా ఉండాల్సిందే. కల్లారా అద్భుతాలు చూసిన నేను, ఆయన శక్తిని చూసిన నేను, ఆ రోజు నేను అలా అనకుండా ఉండాల్సింది. చేసిన దానికి జీవితాంతం ఏడుస్తూ బతికాడంటే పేతురు గారు ఆయనలో ఉన్న పశ్చాత్తాపాన్ని ఒకసారి ఆలోచించండి. చూసారా, అబద్ధం ఆడినందుకే అర్హత లేదు అని వెళ్ళిపోతే జీవితంలో ఎన్నో చేస్తూ ఈ బైబిల్ పట్టుకుంటున్నాం మనం. ఇదిగో ఒండోలం అయిపోతున్నాం. ప్రేమ వాళ్ళ ఆ ఏం కాదు